అనుకుంటే బీసీ అనేది కులం కాదు. బీసీలో 139 కులాలు. అసలు లేదు. యాదవ గౌడం చేసుకుంటున్నారా, గౌడ లేకపోతే కుమ్మరం చేసుకుంటున్నారా, కుమ్మరి కమ్మరం చేసుకుంటున్నారా? లేదు లేదు కదా. మరి అక్కడ వాళ్ళంతా సాలిడ్ అని ఎట్లా అంటున్నావు? ఈ రాజకీయ పార్టీలు సైకలాజికల్ గా వాళ్ళని అట్ట మారుస్తున్నాయి తెలివిగా. కాకపోతే అవన్నీ వెనకబడిన కులాలు. అదే ఎవరు చెప్పారు వెనుకబడింది అనేది? అది కూడా వీళ్ళు సృష్టించిందే కదా. అలాకనైతే బ్రాహ్మణుల్లో పేదలు లేరా, వైశ్యుల్లో పేదలు లేరా, రెడ్లలో లేరా, కమ్మలో లేరా, కాపుల్లో లేరా? కాబట్టి కానీ మన రాజ్యాంగం ప్రకారం కొన్ని కులాలు అన్నాం కాబట్టి రాసుకొచ్చాం. ఇది ఒక ఆస్పెక్ట్. మెయిన్ పాయింట్ ఏంటి అక్కడ? అక్కడ ఎప్పుడు బీసీ అంతా ఒక్కటి అనే ఫీలింగ్ వస్తుంది అంటే వాళ్ళల్లో ఒక్కరు ఇంకొక కులానికి పెళ్లి చేసుకుంటున్నప్పుడు. ఎప్పుడైనా సరే సామాజిక అనుబంధం ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు కమ్మనే చేసుకుంటున్నారు, రెడ్డినే చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ మధ్యన అక్కడో ఇక్కడో ఒకటి వేరే కులపాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, అల్లు అర్జున్ స్నేహారెడ్డిని చేసుకున్నప్పుడు అట్లాంటివి జరిగినప్పుడు గొప్పగా చెప్పుకున్నాం. కానీ రెడ్డి ఎస్సీని చేసుకోవడమో లేకపోతే గనక కమ్మ ఎస్టీని చేసుకోవడమో చేసుకున్నప్పుడు సామాజిక పరమైనటువంటి సామరస్యత ఏర్పడుతుంది. ఈ లోపేంటి, కులాల వారీగా ఎవరి కులంలో వాళ్ళు ఒక తిష్ట వేసుకున్నారు. కాకపోతే మా కులపు వాళ్ళకి చంద్రబాబు టైంలో మంచి జరిగింది, మా కులపు వాళ్ళకి రాజశేఖర రెడ్డి టైంలో మంచి జరిగింది అన్నటువంటి చర్చించుకుని ఓట్లు వేస్తున్నారు తప్పించి మా కులం వాడు వస్తేనే మేము వేస్తాం అనేటువంటి ఫీలింగ్ అక్కడ